అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న తన మీద కూడా ఒత్తిడి ఉంది అని చెప్పారు. సో చంద్రబాబు గారు ఒత్తిడి ఉండి ఒక 2 పేర్లు ప్రకటించుంటారు. సో నేను కూడా 2 పేర్లు ప్రకటిస్తున్నాను, నా మీద కూడా ఒత్తిడి ఉంది అని చెప్పుకొచ్చారు. అందుకే రాజానగరం అండ్ రాజోలు ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పారు. సో అంతవరకు బాగానే ఉంది. ఆ విషయంలో టీడీపీదే తప్పు. సమన్వయం ఉన్నప్పుడు, పొత్తు పెట్టుకుంటున్నప్పుడు, పొత్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకొని మాత్రమే పేర్లు ప్రకటించాలి. సో ఆ విషయంలో నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు కూడా చంద్రబాబు గారిదే తప్పన్నాను. అయితే దీన్ని అలుసుగా చేసుకొని జనసేన పార్టీలో కొంతమంది నాయకులు చేస్తున్న కామెంట్లు, టీడీపీని మరీ ఇబ్బందికరంగా జుగుప్సాకరంగా చేస్తున్న కామెంట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని హక్ చేస్తున్నాయి. పొత్తు బంధాన్ని ప్రశ్నించే వరకు తీసుకువెళ్ళేలా ఉన్నాయి. సరే, జనసేన పార్టీలో నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఐడియాలజీ ఒకలా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పొత్తులో భాగంగా ఎంతవరకు మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి అనేది క్లారిటీ ఉంటుంది. కాకపోతే నాగబాబు గారు అండ్ చేగొండి హరిరామజోగయ్య గారు అండ్ ఇంకా కొంతమంది నాయకులు చేసే కామెంట్లు పొత్తుని నాశనం చేసే విధంగా ఉంటాయి. నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు, ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అని. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అదే చేశారుగా. వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి వీళ్ళు 2 ప్రకటించారు. ఉన్న పలంగా తెలుగుదేశం పార్టీ 175 సీట్లు ప్రకటిస్తుందండి. జనసేనలో 175 ప్రకటించగలరా? ఉన్న పలంగా టీడీపీ 175 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేస్తుంది. జనసేన పార్టీలో ఆ సీన్ ఉందా? నాకు తెలిసి 46 నియోజకవర్గాలకు మాత్రమే జనసేన పార్టీలో యాక్టివ్ ఇన్ఛార్జీలు ఉన్నారు. 46 నియోజకవర్గాలకు. పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు? ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు? పలాస్కి ఎవరో ఉన్నారు, రాజుగారు ఎవరో ఉన్నారు, టెక్కలకు ఉన్నారు కిరణ్ గారు. అంటే మనం ఆ చివరి నుంచి వస్తే, శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తే మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాతపట్నం నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు, అనంతపురం జిల్లా చివర హిందూపురం నగిరి ఈ సరిహద్దు నియోజకవర్గాల వరకు 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి 46 నియోజకవర్గాల్లో మాత్రమే యాక్టివ్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు. సో వాళ్ళు ప్రకటించారు కదా అని చెప్పి మేము ప్రకటించేస్తామంటే అది కుదరని పని. కాకపోతే అక్కడ టీడీపీ తప్పు చేసింది కాబట్టి దానికి కౌంటర్ రియాక్ట్ అయ్యారు అనుకోవచ్చు. ఆ రియాక్ట్ అయిన విధానాన్ని మరింత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటి. మరోవైపు చేగొండి హరిరామజోగయ్య గారు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతూ, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతూ, ఉసుగొల్పుతూ కొన్ని లెటర్లు రాస్తూ ఉంటాడు ఆయన. అవి కూడా వాస్తవానికి దగ్గరగా ఉండవు, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండవు. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు, నేను నిన్న మొన్న ఒక వీడియో చేశాను, చాలా స్పష్టంగా చెప్పాను, 25 నుంచి 32 సీట్ల మధ్యలో ఉంటాయి. 32 కంటే ఎక్కువ జనసేనకు ఉండే ఛాన్స్ లేదు, 25 కంటే తక్కువ కూడా ఉండవు. సో ఈ మధ్యలోనే సీట్లు షేరింగ్ ఉండే అవకాశం ఉంది. సో అదే ఉంటే అసలు 30లో సీట్లు ఉంటే అసలు పొత్తే అనవసరం అని చేగొండ హరిరామజోగయ్య గారు ఒక లెటర్ రాశారంట పవన్ కళ్యాణ్ గారికి. యాక్చువల్లీ జనసేన పార్టీకి ఓటింగ్ పెరిగి ఉండొచ్చు కాక, కానీ వాస్తవ బలం ఎంత పెరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి 39% ఓటింగ్ వచ్చింది. గత ఎన్నికల్లో 39.5% ఓటింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేన పార్టీకి 6% ఓటింగ్ వచ్చింది. వైసీపీకి 49.5% 50% ఓటింగ్ వచ్చింది. సో వైసీపీకి ఒక 10% ఓటింగ్ తగ్గిపోయి వైసీపీకి 40% ఓటింగే ఉందనుకోండి. ఆ 10% పూర్తిగా జనసేన పార్టీకి వచ్చినా, టీడీపీకి అసలు ఏమాత్రం ఓటింగ్ పర్సంటేజ్ పెరగకపోయినా అప్పుడు జనసేన ఓటింగ్ పర్సంటేజ్ 15 అవుద్ది, టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ 40 అవుద్ది. అంతేనా? మరొకసారి మళ్ళీ లెక్కేస్తారా? గత ఎన్నికల్లో వైసీపీకి 50% ఓట్లు, జనసేనకు 6% ఓట్లు, టీడీపీకి 39.5% ఓట్లు. సో జనసేనకు బేభత్సంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటున్నారు కాబట్టి వైసీపీ ఓటింగ్ పర్సంటేజ్ ఒక 10 తగ్గి జనసేనకు పెరిగింది అనుకుంటే జనసేన ఓటింగ్ పర్సంటేజ్ 16% అవుద్ది. టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ 40 ఉంటుంది, వైసీపీ ఓటింగ్ పర్సంటేజ్ 40 ఉంటుంది. అంటే గత ఎన్నికలను బేస్ చేసుకొని లెక్కేస్తే, ఇది వాస్తవం కాదు, కానీ గత ఎన్నికలను బేస్ చేసుకొని లెక్కేస్తే, అలా లెక్కేసినా సరే జనసేన పార్టీకి మ్యాక్సిమం 15% ఓటింగ్ ఉంటుంది అనుకుంటే వాళ్ళు గెలిచే కెపాసిటీ ఉన్న సీట్లు 15% యావరేజ్గా చూస్తే గెలవడానికి సరిపోవు. ఒక నియోజకవర్గం గెలవాలంటే ముక్కోనపు పోటీలో 35% ఓటింగ్ ఉండాలి. అలా జనసేన పార్టీకి ఎన్ని నియోజకవర్గాల్లో 35% ఓటింగ్ ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి.
రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు 20% ఓటింగ్ ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 25% ఓటింగ్ ఉండొచ్చు. కానీ గెలవడానికి ఇది సరిపోదు. గెలవడానికి సరిపోవాలి అంటే 35% ఓటింగ్ ఉండాలి. ఆ 35% ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు జనసేన పార్టీకి ఎన్ని ఉంటాయి? ఒక 15-20 ఉండొచ్చు యాజ్ ఆన్ నౌ. ఇంకాస్త జనంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ టీం జనంలో తిరిగితే ఒక 30 నియోజకవర్గాలకు రావచ్చు ఏమో. సో ఇలా మనం చూసుకుంటే పొత్తు ధర్మం పాటించాల్సి వచ్చినప్పుడు, పొత్తుల్లో ఉన్నప్పుడు పార్టీల బలాలు ఎవరు గాలి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ మాకెంత పెరిగింది, మాకిన్ని కావాలి, మాకెంత పెరిగింది, మాకిన్ని కావాలని అనుకోవడం కంటే కూర్చొని మాట్లాడుకొని ఒకరినొకరు విమర్శలు లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. సోషల్ మీడియాలో జనసేన పార్టీకి కొంచెం బలగం ఎక్కువ ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళని బంతాట ఆడుకుంటున్నారు పాపం. మరోవైపు ఈ బ్లాక్మెయిల్లు, ఈ చిల్లర కామెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. టీడీపీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా భయపడుతున్నారు. ఒక రకంగా టీడీపీ వాళ్ళు జనసేన పార్టీకి భయపడుతున్నారు. సో అది టీడీపీలో కూడా కొంతమందికి నచ్చట్ల.